ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం లేవియాకాండం 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుండి 25 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని యొక్క కృప మిమ్మల్ని బలముగా ఆవరించి దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించునుగాక. మీరు ఏ కార్యముల కొరకైతే ఉపక్రమిస్తున్నారో ఆ కార్యములలో మీరు విజయం సాధించుదురుగాక. ప్రియా దేవుని బిడ్డ, మీ ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్నారా? దినములు సమీపమైనవి. అతి త్వరలో దేవుని యొక్క కార్యము నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతంగా జరగబోతుంది. ధైర్యముగా ఉండు, నిరీక్షణతో కనిపెట్టుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దినం ప్రభు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు పరిశుద్ధ గ్రంథం నుండి చదువుదాం. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒకానొక దినం ఆయన వాక్యోపదేశం చేస్తూ చాలా బిజీగా గడిపాడు. విస్తారమైన ప్రజలు ఆయన చుట్టూ చేరి ఉన్నారు. గలిలయ సముద్ర తీరం జనాలతో నిండిపోయింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆయన వాక్య పరిచర్య ఆపివేసి తన శిష్యులతో చెప్పాడు, మనము అద్దరికి వెళ్దాం. శిష్యులకి ఏం అర్థం కాలేదు. వారు దోణిలో ప్రభుని తీసుకుని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దోణి మీదకి అలలు ఎగసి పడుతున్నాయి. తుఫాను వచ్చేస్తుంది. ఆ దోణి అలల చేత కప్పబడుతూ ఉంది. ప్రమాదం పొంచుకొని ఉంది. వారు లేచి నిలబడి బిగ్గరగా కేకలు వేస్తున్నారు, బోధకుడా, ప్రభువా, మేము నశించిపోతున్నాం. ప్రభు లేచారు. గాలిని, సముద్రాన్ని, తుఫానుని గద్దించాడు. అవి మిక్కిలి నిమ్మలముగా మారిపోయినాయి. దేవుని మహిమ ప్రత్యక్షమైంది. ఇదంతా జరిగిన తర్వాత వారు ఆ గలిలయ సముద్రంలో ఇంకా ప్రయాణం చేస్తూ ఆవలికి వారు చేరుకున్నారు. అద్దరికి వెళ్ళిపోయారు. వారు ఆ విధంగా దోణి దిగి వెళుతున్నప్పుడు సమాధులలో దయ్యాలు పట్టినటువంటి ఒకడు వస్త్రములు లేక దిగంబరుడై రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ రక్తాలు కారిపోతున్నా ఏమాత్రం కూడా పట్టించుకొనవాడై కేకలు వేస్తూ ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను నశింపజేయడానికి వచ్చావా అని చెప్పి కేకలు వేశాడు. ఆ కేకలు వేసినటువంటి వ్యక్తి అతను కాదు, అతనిలో ఉన్నటువంటి దెయ్యాలు. సుమారుగా 2000 దెయ్యాలు అతనిలో కాపురం ఉన్నాయి. ఆ దెయ్యాలన్నీ కూడా వెలగొట్టబడి పందుల మందలోకి వెళ్ళిపోయినాయి. ఆ పందులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరగక చనిపోయినాయి. ఈ విషయాలన్నీ ఆ పందులు మేపుతున్నటువంటి ఆ కాపరులు ఆ ఊరిలోకి వెళ్ళి విషయాలని చెప్పారు. ఆ గ్రామస్తులు వచ్చారు. యేసు ప్రభువుని వారు ప్రేమించి ఇంత గొప్ప కార్యాన్ని జరిగించిన, ఎన్నో మారులు సంకెళ్లతో కట్టివేసిన, త్రాళ్ళతో కట్టివేసిన, వాటన్నిటినీ తుత్తునీళ్ళుగా తెంచుకున్న ఈ వ్యక్తిని బాగు చేశాడు కదా, మా గ్రామంలోకి ఇతను వస్తే ఎంత బాగుంటుందో అని వారు తలంచలేదు. వాళ్ళు ప్రభువుని బ్రతిలాడుకున్నారు, మా ఊళ్ళోకి రావద్దు, మా ప్రాంతంలోకి రావద్దు,
నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని జారవిడుచుకున్నారు. ప్రభు వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డారా, విశ్రాంతి లేకుండా అవిశ్రాంతముగా ప్రభు పరిచర్య చేస్తూ ప్రజలకి అకస్మాత్తుగా ఆ పరిచర్యను ఆపు చేసి ఎందుకు ఆ ప్రయాణం చేశాడు? ఒక్క వ్యక్తి కోసం. అవును దేవుని బిడ్డారా, ఆ ఒక్క వ్యక్తి దెయ్యాలు పట్టినటువంటి ఈ మనుషుడు, అతడు పూర్తిగా బాగుపడ్డాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, ఒక్క దానవని నువ్వు బాధపడుతున్నావు కదా, నేను ఒక్కడనే అని బాధపడుతున్నావు కదా, నాకెవరు లేరు అని చింతిస్తున్నావు కదా, నీ ఒక్కదాని కోసమే, నీ ఒక్కని కోసమే నేను వచ్చాను. నా ప్రేమను నీ యందు నేను చూపిస్తూ ఉన్నాను. నా ప్రేమ ప్రవాహాలు నీ కోసమై పారుతున్నాయి. నా ప్రియ బిడ్డ, నేను నిన్ను స్వస్థపరచుట నా చిత్తమైనది. నేను నిన్ను బాగు చేయుట నా సంకల్పమైనది. నేను నిన్ను విడుదల చేయుట అది నా కోరిక అయి ఉన్నది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన వైపు తిరుగు. ఒక్క దెయ్యములు పట్టిన ఆ ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభు ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళారు. అలాగనే నీ కోసమే పరము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు ఆయన తట్టు చూడు, తప్పకుండా నీకు విడుదల దొరుకుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మీరు ఎంతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ గొప్పది. మా తండ్రి, మా ప్రియులు ఎవరైతే ఒంటరితనంతో, వేదనతో ఆక్రందన చేస్తున్నారో ఒకసారి మీరు వారిని దర్శించండి. వారి జీవితంలో ఒక అద్భుతం చేయండి. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనండి. ఈరోజు వారి కన్నీరు నాట్యముగా మారునుగాక. వారికి ఒక విడుదల దొరుకునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.